మేనమామ మానవ సంబంధాలైన బంధుత్వాలలో మేనమామతో మేనల్లుళ్లకు మేనగోడళ్లకు ఉండే బంధం, ఇటు వీళ్లతో వాళ్లకుండే బంధం మనస్సుతో తప్ప మాటల్లో చెప్పలేనిది. మేనమామ అంటే అమ్మ అన్నదమ్ములు, అంటే రక్త సంబంధీకులు. మామ అంటే ఇంగ్లీష్లో అంకుల్, మేనమామ అంటే ప్యాటర్నల్ అంకుల్. మరి మేన అంటే ఏమిటి? అంటే మేను అనే తెలుగు పదానికి అర్థం శరీరం అని. శరీర సంబంధి లేక రక్త సంబంధి అనే అర్థంలో మేను అనే పదం వాడుకలో మేనగా మారింది. లేకుంటే మేనుకు సంబంధించిన అనే రూపంలో మేన వచ్చి ఉండవచ్చు. రక్త సంబంధం చాలా పటిష్టమైనది, హృదయ సంబంధి అయినది, అమితమైన ప్రేమతో కూడుకున్నది. మన జీవితాల్లో మేనమామ పాత్ర ప్రేమైకమైనదే కాదు, బాధ్యతాయుతమైనది కూడా. మేనగోడలి అన్నప్రాసన కార్యక్రమంలో ముందుగా ఆ పాపకు అన్నం తినిపించేది మేనమామనే. మేనల్లుని ఉపనయన కార్యక్రమంలో బంగారు ఉంగరం పెట్టడం, వెండి అరివేణం ఉద్ధరణ ఇవ్వటం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. వీటన్నిటినీ మించి ఆడపిల్ల పెళ్లి సమయంలో పెళ్లి కూతుర్ని పాలగంపలో కూర్చోబెట్టుకొని పెళ్లి మంటపానికి మోసుకొచ్చేది మేనమామలే. అంటే లక్ష్మీ స్వరూపం అయిన మేనగోడల్ని విష్ణు స్వరూపుడైన పెళ్లికొడుకు దగ్గరకు పద్మస్థితగా తెచ్చి అప్పగించేది మేనమామలు. అందుకు కృతజ్ఞతగా, గౌరవ సూచకంగా మగపెళ్లివారు మేనమామలకు కొత్త బట్టలు పెడతారు. 4-5 మేనమామలుంటే అందులో పెద్ద మేనమామ పాత్ర మరింత విశిష్టమైనది, బాధ్యతతో కూడుకున్నది. మేనమామ అన్న పదం చెవుల పడగానే అదో విధమైన ప్రేమభావం, దగ్గరితనం మనసును పులకింపచేస్తుంది, ముఖ్యంగా ఆడపిల్లలకు. పాత రోజుల్లో మేనమామకు మేనగోడలు ఇచ్చి పెళ్లి చేసేవారు, కానీ వరుసలన్నీ మారిపోతాయనైతేనే, రక్త సంబంధీకుల్లో వివాహాలు వాళ్లకు పుట్టే పిల్లల మీద దుష్ప్రభావాన్ని చూపించుతాయనైతేనే ఇప్పుడు అలా చేయటం లేదు. ఇకపోతే మేనమామ తర్వాత దానికి దగ్గరలో ఉండే అలాంటిదే మరో పదం వేలు విడిచిన మేనమామ అన్నది. అంటే స్వంత మేనమామ కాక పెద్దమ్మ, చిన్నమ్మ, సహోదరులు అన్నమాట. వేలు విడిచిన అన్న ఈ పదాన్ని దూరపు చుట్టం అనే అర్థంలో కూడా వాడతారు. ఇక వేలు విడిచిన అంటే అర్థం ఏమిటంటే, వేలు అంటే ఉంగరం వేలు, దాని తర్వాత ఒక వేలు విడిచిపెడితే చూపుడు వేలు. ఉంగరం వేలు మేనమామ అయితే చూపుడు వేలు వరుసకు మేనమామ. కథావాణి శ్రోతలు విన్నారు కదా, ఇది మేనమామ గురించి. మరి మీరంతా ఈ షార్ట్ని మీ మేనమామలకు పంపిస్తారు కదా. ధన్యవాదాలు.